మనం ఏదైనా కొత్త పని మొదలు పెట్టినప్పుడు మధ్యలో ఆగిపోతే ఏంటి పరిస్థితి? నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందా అని భయపడతాం. కానీ ఆధ్యాత్మిక మార్గంలో, ముఖ్యంగా నిష్కామ కర్మయోగంలో, అంటే ఫలితం ఆశించకుండా చేసే పని అసలు నష్టమే లేదంటున్నారు శ్రీకృష్ణుడు. మీరు వేసే ప్రతి అడుగు మీకు లాభమే చేకూరుస్తుంది. ఆ అద్భుతమైన భరోసా ఏంటో మనం ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా చూద్దాం. ఇక శ్లోకంలోకి వెళ్తే శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే, ఈ నిష్కామ కర్మ మార్గంలో ప్రారంభించిన పనికి నాశనం లేదు. దీనివల్ల ఎటువంటి విరుద్ధ ఫలితాలు లేదా దోషాలు కలగవు. ఈ ధర్మాన్ని కొద్దిగా ఆచరించినా అది మనిషిని గొప్ప భయం నుండి రక్షిస్తుంది. సాధారణంగా మనం ఒక ఇల్లు కట్టడం మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తే అది నివాసానికి పనికిరాదు. కానీ కర్మయోగంలో మీరు 10% సాధన చేసినా ఆ 10% మీ ఆత్మలోనే ఉంటుంది. అది వచ్చే జన్మలో కూడా మీకు తోడుగా వస్తుంది. ఈ మార్గంలో ఓటమి అనేది లేదు. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం మిమ్మల్ని సంసార సాగరం అనే గొప్ప భయం నుండి కాపాడుతుంది. ఈ శ్లోకం మనకు ఇచ్చే పాఠం ఏంటంటే, నిరంతర ప్రయత్నం. భయం వద్దు, నేను ఈ పనిని పూర్తిగా చేయగలనా అనే సందేహంతో మొదలు పెట్టకుండా ఉండకండి. మంచి పనిని ఎప్పుడు మొదలుపెట్టినా అది మీకు మేలే చేస్తుంది. వృధా అనేది లేదు. ప్రాపంచిక విషయాల్లో కష్టం వృధా అవ్వచ్చు, కానీ భగవంతుడి కోసం చేసే పనిలో ప్రతి క్షణం లెక్కించబడుతుంది. మీ చిత్తశుద్ధి ఎప్పుడూ వృధా పోదు. నేను ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తే ఏమవుతుంది అని తక్కువ అంచనా వేయకండి. ఆ చిన్న అలవాటే భవిష్యత్తులో మిమ్మల్ని మానసిక ప్రశాంతత వైపు నడిపించి పెద్ద ఆపదల నుండి రక్షిస్తుంది. అర్జున, ఈ మార్గంలో నష్టం అనేది ఉండదు. నువ్వు యుద్ధం చేయాలని నిర్ణయించుకున్నావు కదా, ఆ దిశగా నువ్వు వేసే ప్రతి అడుగు నీ పురోగతికే తోడ్పడుతుంది అని శ్రీకృష్ణుడు ధైర్యం చెబుతున్నాడు. నిశ్చయమైన బుద్ధి ఒక్కటే ఉంటుంది, కానీ అస్థిరమైన వారి ఆలోచనలు అనంతంగా ఉంటాయి అని వివరించే 2వ అధ్యాయం శ్లోకం 41 గురించి తర్వాతి వీడియోలో చూద్దాం. హరే కృష్ణ.